బలం మాటల్లో కాదు చేతల్లోనే నిరూపించి ఈరోజు ర్యాలీ ద్వారా నిరూపించిన కూటమి సభ్యులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా ముందుగా భారతదేశ ప్రధాని 12 సంవత్సరాల పరిపాలన సుదీర్ఘ పరిపాలన సాధించిన సందర్భంగా మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి విజయం అంటే ముగ్గురు గురించి మాట్లాడాలి. మోడీ గారు జాతి ఎంత ఐక్యంగా ఉంది, మనం గుండెల మీద చేసి ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నాం మోడీ గారి పరిపాలన మనం చూసాం. 2 మా పార్టీ అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే నిజమైన అభివృద్ధిని నమ్మి ఇప్పుడు ప్రజెంట్ గ్రామీణకి నీటిపారుదల 3050 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో జలధార ప్రాజెక్ట్ చేపట్టిన గొప్ప నాయకుడు. అంతేకాదు గిరిజనులకి కనీసం రోడ్డు అంటే ఏంటో తెలియదు, ఎన్నో వందల కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో నిరూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇక 2005 ధర్మారావు ఫౌండేషన్ నిమ్మల రామానాయుడు, పెద్దగా ఎవరికి తెలియదు అప్పుడు. 2025 నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్రం కాదు దేశం మొత్తం తెలిసింది ఇప్పుడు. దీనికి కారణం 2 దశాబ్దాల సామాజిక రాజకీయ సేవ. ఇదందరూ గుర్తుంచుకోవాలి. ఏదో ట్రైన్లో తత్కాల టికెట్ తీసుకున్నట్టు అసెంబ్లీ టికెట్ రాలేదు ఆయనకి. ఆయన చేసిన సేవ, పార్టీలో కృషి, శాసనసభ్యునిగా ఎన్నికై ఏకధాటిగా పరిపాలన సాధిస్తూ జలవనరుల శాఖ మంత్రి. నేను పాలకుల నియోజకవర్గానికి నాయకుడిని కాదు, రాష్ట్రానికి దేశానికని బుడమేరు ప్రాజెక్టులో ఆ రోజు ఆనకట్ట తెగిపోతే చేసిన ఒక్క నిదర్శనం. ఇటువంటి చెప్పుకోవాలి. కొంతమంది విమర్శిస్తున్నారు, కానీ కౌంటర్ అభివృద్ధి కాదు మౌలిక వసతులు అన్నారు. పిచ్చనాయకులారా, అభివృద్ధి కాదు, అభివృద్ధి మౌలిక వసతులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు నిర్మించినా, ఏటుగడ్డలు నిర్మించినా, ఈరోజు కళాక్షేత్రం మీకు తెలియదు ఏమంటే ప్రభుత్వానికి లక్షల ఆదాయం వస్తుంది. పార్కుల ద్వారా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఏదో శ్మశానాల అభివృద్ధి అంటున్నారు, మీకు తెలియని విషయం. అక్కడ శ్మశానమే కాదు, ప్రతి విలేజ్లో కూడా విలేజ్ క్లినిక్లను, ఆసుపత్రులు కూడా డెవలప్ చేసే నాయకుడు ఇది. పరిపాలన అంటే ఒకటే కాదు, అన్ని రంగాల్ని సమృద్ధిగా అభివృద్ధి చేసి మనకు మరికొందరికి ఆదర్శంగా నిర్వహించిన నాయకుడు రామానాయుడు గారికి ధన్యవాదాలు.